హలో ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి. సో ముఖ్యంగా మీకు తెలియచేసేది ఏమంటే కనుక, నేను ప్రతి ఒక్క పల్లెకు తోటకు వెళ్ళేమి చూడలేదండి. సో నేను జస్ట్ ఫార్మర్స్ అన్న వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకొని నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నారు. ఇది మీరు గమనించగలరు. అండ్ ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేస్తున్నది వచ్చేసి 25th May 2025 అండి. సో 25వ తేదీ మే నెల 2025 సంవత్సరంలో, అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కొంచెం ఎక్కువగానే చూస్తారు కదండి. సో ఆ కారణం చేత డేట్ అనేది మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా అనంతపురంకి సంబంధించినటువంటి టమాటో తోటలు అనమాట. అండ్ కొన్ని 25 డేస్ అండ్ 10 డేస్ అండ్ 30 డేస్ 40 డేస్, సో ఈ విధంగా ఇన్ని రోజులకి సంబంధించినటువంటి టమోటా తోటల వీడియోలు అండ్ ఫొటోస్ మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది అంటే కనుక, ఇక్కడ సీజన్ కాబట్టి జరుగుతోందండి, జరగకుండా ఉండలేదు. అండ్ వర్షం కొంచెం ఎక్కువగా వచ్చిన ప్లేస్లో కొంచెం టైం పడుతుంది కదండి. అంటే క్రాప్ పెట్టడానికి అంతా రెడీ చేసుకోవాలంటే, బోధి చేయడానికి కానివ్వండి, సో వేరే పనులు చేయాలంటే తేమ ఎక్కువగా ఉన్న చోట కొంచెం స్లోగా నడుస్తుంది. అండ్ సరిపోతుంది ఇక్కడ మాకు పంట పెట్టడానికి అనుకున్న వాళ్ళు వచ్చేసి ప్లాంటేషన్ చేస్తున్నారు. అండ్ కొన్ని విలేజెస్లో వచ్చేసి ఎక్కువగా వర్షం వచ్చిందండి. సో అక్కడ వచ్చేసి కొంచెం టమోటా పంటకి ఇబ్బంది పెట్టే కారణాలు ఉంటాయి, అవి మీకు తెలిసే ఉంటుంది. సో ఆ విలేజెస్లో వచ్చేసి వర్షం కొంచెం ఎఫెక్ట్ ఇచ్చింది. అండ్ కొన్ని విలేజెస్లోకి వచ్చేసి అంటే ప్రతి ఒక్క చోట ఒకే రకంగా వర్షం అయితే పడలేదు, ఇది మీరు గమనించగలరు. అండ్ కొన్ని విలేజెస్లో మంచిగా గ్రోతింగ్కి ఉపయోగపడే వర్షం అనమాట. అంటే ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో వర్షం వచ్చింది. సో ఆ ప్లాంటేషన్కి వచ్చేసి చాలా గ్రోతింగ్ మంచిగా ఉంటుందన్నమాట. అండ్ మీకు ఈ వీడియోలో అయితే మీరు చూస్తున్నారు 40 డేస్ అండ్ 30 డేస్ 10 డేస్ తోటలు అన్నీ కూడా చూస్తున్నారు. చాలా అంటే కొన్ని విలేజెస్లో ఆ విధంగా ఉన్నాయి అండ్ కొన్ని విలేజెస్లో ఈ విధంగా ఉన్నాయి. ఇది వచ్చేసి కేవలం అనంతపురం జిల్లాకు మాత్రమే సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు గమనించగలరు. అండ్ మీరందరూ కూడా అనంతపురంలో ప్లాంటేషన్ జరుగుతుందా, ఏ విధంగా ఉంది, సో ఇలా అడుగుతున్నారు కదా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా మంచిగా ఉంది. అండ్ కొంతమంది అయితే మంచిగా కలుపు తీపిచ్చి నీట్గా పెట్టుకున్నారు. అండ్ కొంతమంది కలుపు తీయడానికి రెడీ అవుతున్నారు. సో ఈ విధంగా అనమాట. అండ్ భారీగా నాటుతున్నారా అంటే గనక అంత భారీగా అయితే కాదండి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకుంటే భారీ మొత్తంలో టమోటా ప్లాంటేషన్ అయితే ఎక్కడా లేదు. అండ్ కొన్ని విలేజెస్లో అసలు టమోటా ప్లాంటేషనే చేయడం లేదు అని నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను. అండ్ కొన్ని విలేజెస్లో వచ్చేసి టమోటా మాత్రమే పెడుతున్నారు అనేసి. సో టమోటా కాకుండా ఇంకా ఏమైనా పెడుతున్నారా, వంకాయ మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మిరప ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో అవి కూడా నాకేం రాలేదండి. జస్ట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అరటి ఎక్కువ పెడుతున్నారు, తర్వాత మొక్కజొన్న అండ్ వేరుశెనగ, సో ఇవన్నీ మిగతా పంటలు వేరే ప్లాంటేషన్ చేస్తున్నారు తప్పిస్తే పెద్దగా అంటే మిరప వంకాయ ఇవన్నీ పెడుతున్నారని కూడా నాకు రాలేదన్నమాట ఆ ఇన్ఫర్మేషను. సో ఇదండి ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అండ్ ప్లాంటేషన్ ప్రెజెంట్ చేస్తున్నారా అంటే కనుక సీజన్ అండి, స్టెప్ బై స్టెప్ కొంచెం ఒక ఫార్మర్ వచ్చేసి 10 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఒకసారి, 4 ఎకరాలు ఒకసారి, సో ఆ విధంగా అంటే అనంతపురంలో వచ్చేసి పెడుతున్నారు, టమోటా ప్లాంటేషన్ అనేది చేస్తున్నారు. భారీ మొత్తంలో అయితే కాదు. అండ్ వాషౌట్ అయిందా అంటే ఏమాత్రం లేదండి. ఇక్కడ కటింగ్ పడే స్టేజ్ లేవు కాబట్టి సో వాషౌట్ అయ్యే ఆస్కారాలు చాలా అంటే చాలా తక్కువ అనమాట. సో ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ నేను ఈ వీడియో ద్వారా ఏ ఫార్మర్ అన్నని భయపెట్టించడం లేదు. ప్లాంటేషన్ అస్సలు జరగలేదు, ప్లాంటేషన్ మీరు చేసేసుకోండి అని కాదు. అండ్ ప్లాంటేషన్ భారీలో జరిగింది, సో మీరు ప్లాంటేషన్ ఆపేసుకోండి అని కూడా కాదు. సో జస్ట్ ఇన్ఫర్మేషన్, నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. అండ్ అందులోనూ చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు అడుగుతున్నారు ప్లాంటేషన్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, నాకు వీక్లీ వన్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేడం అని అడుగుతున్నారు. బట్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషనే మళ్ళీ వీడియో చేయాలంటే కొంచెం బోరింగ్ అనిపిస్తుందని కొంచెం లేట్గా వీడియో అనేది చేస్తున్నాను. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇన్ఫర్మేషను. అండ్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అంటే కనుక తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారానేనండి. సో మీరున్న ప్లేసెస్లో వర్షం ఏ విధంగా పడుతుంది అండ్ తోటలు ఏ విధంగా ఉన్నాయి అండ్ ముఖ్యంగా మీ తోటలు ఏ విధంగా ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నటువంటి హెలో ఫార్మర్ అండ్ హెలో అనంతపూర్ యూట్యూబ్ ఛానల్ వాట్సాప్ నెంబర్కి మీ వీడియోస్ అండ్ మీ తోట వీడియోస్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.